వంగవీటి కాంట్రవర్సీ ముదిరిపోతుంది. వర్మ కేవలం డబ్బు కోసమే వంగవీటి రంగాను విలన్ గా చూపించాడని, అడిగి ఉంటే వంగవీటి ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా చందాలు వేసి డబ్బు ఇచ్చేవారని రాధా కూడా ఫైర్ అయిన తర్వాత వర్మ తాను బెదిరింపులకు భయపడేవాడిని కాదని, తన సినిమాలో తప్పులు ఉన్నాయని చెప్పేవారు దమ్ముంటే వాళ్ళు అనుకునే నిజమైన వంగవీటి కథతో సినిమా తీసి చూపించాలని సవాలు విసిరాడు. ఈ సవాల్ని విలన్ గా, ఫైటర్ గా చాలా సినిమాల్లో కనిపించి తర్వాత శ్రీకాంత్ తో రంగా, ది దొంగ, నితిన్ తో హీరో లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి ఈ మధ్య కాపు ఉద్యమంలో కూడా యాక్టివ్ గా పాల్గొన్న జీవి సుధాకర్ నాయుడు స్వీకరించాడు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 26న వంగవీటి రియల్ స్టోరీతో తీసిన సినిమా రిలీజ్ చేస్తానని, కాపులందరూ గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని, ఈ సినిమా తన సొంత డబ్బుతో ఆస్తి అమ్మైనా నిర్మించి డైరెక్ట్ చేస్తా అని చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాలో రంగాన్ని చంపిన వారి అందరి పేర్లు బయట పెడతా అని, దమ్ముంటే ఆపాలి అనుకునే వాళ్ళు ఆపొచ్చని అన్నాడు. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.